వెల్కమ్ టు సింప్లీ సత్యాస్ కిచెన్. మ్యాంగో కస్టర్డ్ ఐస్ క్రీమ్కి ముందు మ్యాంగోస్ పీసెస్గా కట్ చేయండి. 2.5 గ్లాసెస్ ఆఫ్ షుగర్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్లో కలిపి పక్కకు పెట్టుకోండి. 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని బాయిల్ చేయండి. అందులో 2 గ్లాసెస్ ఆఫ్ గ్రైండెడ్ షుగర్ వేసి కలపండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలుపుతూ ఉడుకుతున్న పాలల్లో వేసి కలపండి. కస్టర్డ్ పౌడర్ మిల్క్లో అడగంటకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. సన్నటి సెగ మీద థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపాలి. కలిపిన దాన్ని చల్లారబెట్టండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో విప్పింగ్ పౌడర్, 1/2 గ్లాసు షుగర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి కలపండి. ఇక్కడ హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేసి కలపండి. కలిపిన తర్వాత హ్యాండ్ మిక్సీతో బీట్ చేయండి. ఇప్పుడు చల్లారబెట్టిన కస్టర్డ్ మిల్క్ని తీసుకొచ్చి కలపండి. హ్యాండ్ మిక్సీతో మరి ఒకసారి బీట్ చేయండి. చిక్కగా రావాలి. ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేయండి. చిక్కటి కన్సిస్టెన్సీ ఈ మాత్రం ఉండాలి. ఐస్ క్రీమ్ తినేటప్పుడు పంటి కింద పలుకులుగా రావడానికి షుగర్ క్యాండీ తయారు చేసుకుందాం. దీనికి 1 మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ షుగర్ని 1.5 ఇంచ్ బటర్ కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇందులో తరిగిన జీడిపప్పు వేసి మరొకసారి కలపండి. కలర్ మారేంత వరకు కలుపుతూ ఉండాలి. జీడిపప్పు మాడకూడదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ మీద పోసి చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఇలా చేత్తో అంటే పైకి లేచేస్తుంది, పేపర్కి అంటుకోకుండా. ఇప్పుడు దానిపైన ఇంకొక బటర్ పేపర్ వేసి చిన్నపాటి రోలుతో వేసి దంచండి. చిన్న ముక్కలుగా అయిన తర్వాత ఇప్పుడు ఆ పొడిని తీసుకొచ్చి మనం ఐస్ క్రీమ్లో వేద్దాం. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపి కుల్ఫీ మోల్డ్లో వేసి ఫ్రీజర్లో 6 అవర్స్ పెట్టండి. తర్వాత మళ్ళీ బయటకి తీసి ఒకసారి విప్ చేసి మళ్ళీ ఒకసారి 4 అవర్స్ వరకు ఫ్రీజర్లో పెట్టండి. ఇప్పుడు మిగిలిపోయిన ఐస్ క్రీమ్కి కూడా అదే పద్ధతి పాటించండి. పెద్దవాళ్ళకి ఐస్ క్రీమ్, చిన్న పిల్లలకి కుల్ఫీ.